కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ జనసేన నేతలు బాహాబాహికి దిగారు. రేషన్ షాప్ డీలర్షిప్ కోసం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుటే గొడవపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అనుచరులు జనసేన నేతల మధ్య వివాదం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జనసేన నాయకులకు రేషన్ షాపులు ఇచ్చారని, ఇప్పుడు తాత్కాలికంగా తమకు కేటాయించాలని తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. జనసేన నాయకులు అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. పోలీసులు రావడంతో టీడీపీ జనసేన కార్యకర్తలు జారుకున్నారు. ఈ అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, రేషన్ షాపులు కేటాయింపుకు సంబంధించి జనసేన టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి నాయకులు అయితే ఈ యొక్క రేషన్ షాపుల మీద పట్టడం జరిగింది. మనం కొద్ది రోజుల కిందట చూసాం. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే ఈ యొక్క మొదటగా ఈ యొక్క చిచ్చు రేపడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రేషన్ షాపులు ఉన్నాయో అవి పూర్తిగా బీజేపీ నాయకులకు ఇవ్వాలంటూ చెప్పడం జరిగింది. ఆ యొక్క రేషన్ షాపులకు తాళాలు కూడా వేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో మీడియాలో ప్రచారం కావడం చేత అధికారులు కూడా స్పందించి ఏదైతే రేషన్ షాపులకు తాళాలు వేశారో తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే ఇప్పుడు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా ఆ యొక్క రేషన్ షాప్ డీలర్షిప్ లు తమకే కావాలంటూ పట్టుబట్టడం జరిగింది. ఏదైతే ఆ యొక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిపించడానికి తాము ఎంతగానో కష్టపడ్డాము, అంతేకాకుండా కూటమిలో ఉన్న నాయకులంతా కలిసికట్టుగా ఉండాలి కానీ వారు ఒక్కరే ఆధిపత్యం కోసం పోరాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అయితే ఈ యొక్క జనసేన నాయకులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క డీలర్షిప్ లు తమకే కేటాయించాలి, తమకే ఆ యొక్క రేషన్ షాపులు ఇవ్వాలంటూ పట్టుబడడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఏదైతే రేషన్ షాపుల కోసం అనేది ఆ యొక్క కూటమి నేతల మధ్య ఈ యొక్క గొడవ అనేది కొనసాగుతుంది. మొదట దీనికి అంతటికీ కారణం అక్కడున్న ఎమ్మెల్యేనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తమ సంబంధించిన వాళ్ళే ఉండాలి, తమ నాయకులకే ఆ యొక్క రేషన్ షాపులు ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఆటలు చెల్లవంటూ ఆ రోజు బహిరంగంగానే ఈ యొక్క ఎమ్మెల్యే మాట్లాడడం, దానితో పాటు బీజేపీ నాయకులు కూడా ఆ యొక్క ఎమ్మెల్యే మాటలను అనుసరిస్తూ ఆ రోజు తాళాలు వేయడం జరిగింది. ఆ రేషన్ షాపులను స్వాధీనం చేయడానికి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కూటమి నాయకులైతే ఆ యొక్క రేషన్ షాపుల మీద పట్టుబట్టడం జరిగింది. ఎందుకంటే గత 20 ఏళ్లుగా ఈ యొక్క రేషన్ షాపులను ఓకే, థ్యాంక్ యూ లోకేష్.